నేను ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన నుంచి వేరే వాళ్ళకి మేలు ప్రవహించాలి, కీడు ప్రవహించకూడదు. ఏం ప్రవహించాలండి? క్రైస్తవుడు అని ఎలా చెప్తారు? నువ్వు క్రైస్తవుడు అని వేరే వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? నువ్వు క్రైస్తవుడు అని ఎలా గుర్తించాలి? వాళ్ళు తిట్టినట్లుగా నువ్వు తిడుతున్నావు, వాళ్ళు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు చేస్తున్నట్లుగా నువ్వు చేస్తున్నావు, వారు కఠినంగా ఉన్నట్లు నువ్వు కఠినంగా ఉంటున్నావు. ఎలా తెలుస్తుంది మరి నువ్వు క్రైస్తవుడు అని? క్రైస్తవులు అంటే ప్రేమ కలిగిన వారు. ఎలాంటి వారంటండి? చాలామంది అంటారు, మీరు క్రైస్తవులా? దేని చూసి కానీ ప్రభు నిన్ను మాత్రం ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? గుర్తించే విధముగా ఉండాలి. ఒక క్రైస్తవుడు అని, క్రైస్తవ కుటుంబం అని గుర్తించేటట్లుగా నుంచి మేలు ప్రవహించాలి, నీ నుంచి దీవెని ప్రవహించాలి. పాపము నీ చేతిలో ఉన్నప్పుడు విడిచిపెట్టేయాలి. దుర్మార్గత నీ ఇంట్లో ఉందని తెలియగానే దాని